హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇవాళ రెసిపీ వచ్చేసి చేపల ఫ్రై అండి. సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ. కావాలంటే ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఒక ప్లేట్ తీసుకుని అందులో 1/2 స్పూన్ పసుపు, 2 స్పూన్ల కారం, రుచికి తగ్గట్టు సాల్ట్, అల్లం వెల్లుల్లి గరం మసాలా ఇవన్నీ కలిపి మిక్సీ పట్టేయాలండి. అలాగే కొంచెం ఆయిల్ వేసుకోండి. 1/2 చెక్క నిమ్మబద్ద, 2 రెబ్బల కరివేపాకు వేసేసి మొత్తం కలిపేసుకోండి. కావాలంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని పలచగా కలుపుకోవాలండి. ఈ మసాలా పేస్ట్ని చేప ముక్కలకైతే బాగా పట్టించుకోండి. ఇలా పట్టించేసి ఒక అరగంట సేపు పక్కన పెట్టండి. వీలైతే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, లేదంటే కొంచెం సేపు బయట వదిలేయండి. చేప ముక్కలకైతే మసాలా అయితే బాగా పట్టాలండి. అప్పుడే చేప అనేది బాగుంటుంది. ఈలోపు ఒక గిన్నెనైతే తీసుకోండి, ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ ఎక్కువ అవసరం లేదండి, చాలా తక్కువ వేసుకోండి. అవునా, చేపలు అనేవి బాగా వేగిపోతాయి. ఫ్రిడ్జ్లో తీసాక మళ్ళీ ఇంకోసారి కలుపుకోండి. అలాగే సాల్ట్ అది సరిపోయిందో లేదో ఇప్పుడే చెక్ చేసుకోవాలి. చేప ముక్కలను అయితే వేసేయండి. ఆయిల్ అనేది బాగా వేడెక్కాలి. వెంటనే అయితే అస్సలు కదపకండి. ఒకవైపు వేగింది అనుకున్న తర్వాత రెండో వైపున వేపుకోవాలి. అంతేనండి, సింపుల్ అండ్ టేస్టీ చేపల ఫ్రై అయితే రెడీ అయిపోయింది. చాలా చాలా టేస్టీగా వచ్చిందండి. ఈజీగా కూడా ఉంది. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎలా వచ్చిందో ట్రై చేసి చెప్పండి.